ఆ మధ్య ఒక లాయర్ గారికి మేము అర్ధరాత్రి అపెండిక్స్ ఆపరేషన్ చేయాల్సొచ్చిందండి. ఎమర్జెన్సీ అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాల్సొచ్చింది. సరే చాలా బాగా అయిపోయింది. అంతా బాగా అయిపోయిందనుకున్నాం. ఆయనకి షుగర్ ఉండటం వలన ఈ చర్మం దగ్గర, కుట్ల దగ్గర కొద్దిగా చీము పట్టింది. సరే 3, 4 రోజుల్లో అది కూడా క్లియర్ అయిపోయింది. కొంచెం రెగ్యులర్ డ్రెస్సింగ్స్ చేయడం వలన. కానీ ఆయన మా మీద కేసేశారు కోర్ట్‌లో. సరే ఆ కోర్ట్‌లో కేసు 2, 3 నెలల్లో కొట్టేశారు. అదంతా అయిపోయింది. మొన్న ఆయన మళ్ళీ ఏదో కడుపు నొప్పితో వచ్చారండి. వస్తే మా సర్జను మొత్తం అంతా చూసేసి లేచి నించుని నాట్ బిఫోర్ మీ అని నడిచి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన ఫిజిషియన్ దగ్గరికెళ్ళారు. ఆయన టెస్ట్‌లన్నీ చేయించేసి ట్రీట్మెంట్ రిజర్వ్డ్ ఫర్ సాటర్డే అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ట్రీట్మెంట్ రిజర్వ్డ్ ఫర్ సాటర్డే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకేం అర్థం కాల. ఏంటి ఇలా జరుగుతోంది అని నా దగ్గరికొచ్చారు. మీరు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నా.